మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో హైకోర్టు అడ్వకేట్ మాలతి ధారణ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి. అండి చెప్పండి. చాలాసార్లు నేను నా సరౌండింగ్స్లోనే కొన్ని కేసెస్ చూసాను. ఏంటి అంటే మనం ఇప్పుడు అవి బయటికి రావు ఎక్కువగా. అదేంటి అంటే కిడ్స్ మొలెస్ట్కో లేకపోతే సెక్షువల్ అబ్యూస్కో అవుతూ ఉంటారు, అంటే ఫేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది మేబీ స్కూల్లో కావచ్చు, లేదంటే వాళ్ళ సరౌండింగ్స్లో కావచ్చు, అండ్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ త్రూవే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్, కజిన్స్ ఎవరైతే ఉంటారో, బాబాయ్ కావచ్చు, మావయ్య, ఇలాంటి వాళ్ళే సెక్షువల్లీ హరాస్ చేస్తూ ఉంటారు కిడ్స్ని వాళ్ళకి తెలియని ఏజ్లోంచే. సో అలాంటప్పుడు వాళ్ళు భయపడి ఏం చేయాలో తెలియక దాచుతూ వాళ్ళలోనే వాళ్ళు మెంటలీ హరాస్మెంట్ ఫీల్ అవుతూ వాళ్ళు స్టడీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ థింకింగ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా కిడ్స్ ఇలా ఫేస్ చేసినప్పుడు సెక్షువల్లీ హరాస్మెంట్ త్రూ ఫ్యామిలీ ఆర్ సరౌండింగ్స్ నుంచి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు, అండ్ ఒకవేళ వాళ్ళు తెలియని ఏజ్లో ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్, ఐ మీన్ లైక్ వెన్ దే మదర్కి ఎప్పుడైనా తెలిసిందనుకోండి ఇలా ఫేస్ అవుతుంది, తను ఏదో హరాస్మెంట్ ఫీల్ అవుతున్నారు అని, సో వాళ్ళు పేరెంట్స్ అయినా గార్డియన్స్ అయినా ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, ఏం చేయొచ్చు అసలు? యాక్చువల్లీ నేను ఇది దేంతో స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ పేరెంట్స్తో స్టార్ట్ చేస్తా. ఏంటంటే మన దాంట్లో అంటే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి చాలా మొహమాట పడతాము, ఓపెన్గా ఉండము. ఇప్పుడు మనం కూర్చొని ఇప్పుడు ఫ్యామిలీలో అందరం కూర్చొని ఉన్నాం, టీవీలో కొంచెం వేరేలాగా సీన్ వచ్చినా కూడా మనం కళ్ళు తిప్పేసుకుంటాము, అక్కడి నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే ఫోన్ ఇలా చూసుకుంటాం. అంటే మనం చాలా అక్కడ కంఫర్ట్ ఫీల్ అవ్వం. ఓకే, అదంతా వదిలేస్తే పిల్లలతో ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, ఒక 3 years 4 years 5 years వాళ్ళకి అసలు ఏం తెలియదు. కరెక్ట్. ఓకే, కొంచెం 6 7 8 9 yearsకి వచ్చేసరికి వాళ్ళకి అంతో ఇంత నాలెడ్జ్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే 3 years నుంచి రీసెంట్గా నేను చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నా, ఫారెన్లో అమ్మాయిలు అంటే వాళ్ళ మదర్స్ కూతుర్లకు కానీ అబ్బాయిలకు కానీ నేర్పిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్. అంటే మనము ఇక్కడ మనం బాడీలు నించబెట్టేసి ఒక చార్ట్ లాగా పెట్టేసి ఇక్కడ ముట్టుకోవద్దు, ఇక్కడ ముట్టుకోవచ్చు, ఇక్కడ ముట్టుకోవచ్చు, ఇక్కడ ఒకళ్ళు ముట్టుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు. అది ఈవెన్ అబ్బాయిలకు కూడా అదే ఎడ్యుకేషన్. ఇప్పుడు నాట్ జస్ట్ అమ్మాయిలకే కదా, అబ్బాయిలకు కూడా నాలెడ్జ్ అనేది ఈక్వల్గా మనం నేర్పించాలి. సో అది అబ్బాయిలకు కూడా అంటే ఇక్కడ ముట్టుకోవద్దు, ఒక అమ్మాయిని ఇక్కడ ముట్టుకోవద్దు, అమ్మాయికి ఇలా ఉండాలి. అండ్ ఆల్సో అబ్బాయిలకు కూడా చిన్నప్పటి నుంచి అసలు పీరియడ్స్ అంటే ఏంటి, ఓకే పీరియడ్స్ వాళ్ళు అంటే మదర్స్ అంటే గో త్రూ అనేది మదర్స్ ఏంటంటే చెప్పాలి. అబ్బాయిలు కదా, అబ్బాయిలకి ఎందుకు షేర్ చేయాలి? అసలు మన దాంట్లో అబ్బాయిలు వదిలేయండి, ఈవెన్ కూతుర్లు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు పీరియడ్స్ గురించి ఏం మాట్లాడరు. వాళ్ళు ఒక ఏజ్ వచ్చి వాళ్ళు మెచ్యూర్ అయ్యేసరికి కూడా వాళ్ళకి ఏం తెలియదు, కొన్ని చెప్పలేరు, కొన్ని చాలా ప్రాబ్లం అంటే ఫేస్ చేస్తుంటారు. సో చిన్నప్పటి నుంచి ఓపెన్గా ఉంటే ఏంటంటే వాళ్ళు అంతే ఈక్వల్గా వచ్చి మనతోని ఓపెన్గా ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, ఓపెన్గా చెప్పగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మదర్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ఎడ్యుకేట్ చేయడానికి. ఏంటంటే ప్రతిరోజు ఈవెన్ ఇప్పుడు వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి, ఇప్పుడు రోజు రెగ్యులర్గా ఉండే అబ్బాయి కానీ ఇంకోటి సెక్షువల్ హరాస్మెంట్ ఒక అమ్మాయిలే ఫేస్ చేస్తారని అస్సలు అనుకోవద్దు. ఈవెన్ అబ్బాయిలు కూడా ఈక్వల్గా రీసెంట్ కంటే అది బయటికి రాదేమో కానీ ఈ మధ్యలో మనకి ఇంటర్నెట్ కొంచెం ఈ ఇంటర్నెట్ పెరగడం వల్ల కేసెస్ బయటకు వస్తున్నాయి, ముందు వచ్చేవి కాదనుకుంటా. సో అబ్బాయిలు కూడా ఈక్వల్లీ సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది. సో ఏంటంటే ఒకవేళ పిల్లలు రెగ్యులర్గా ఉన్న వాళ్ళు టైంకి తింటలేరు, ఏమో బిహేవియర్ చేంజెస్ ఉన్నాయి, అబ్బాయి డల్ ఉన్నాడు, అమ్మాయి డల్ ఉంది, మనతో ఓపెన్గా ఉంటలేరు, మనం ముట్టుకోగానే భయపడుతున్నారు, అలాంటి ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా మదర్ కానీ ఫాదర్ కానీ రియాక్ట్ అవ్వాలి. ఏమైందా అని చెప్పి కూర్చోబెట్టుకుని మాట్లాడడం, లేకపోతే వాళ్ళ ఇష్టమైన ప్లేస్కి బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని ఏం జరిగిందా అని చెప్పి భయపడకు, నేను చేస్తా, నీకేమన్నా నేను ఉన్నాను, మెయిన్ ఆ ధైర్యం ఇవ్వాలి, నేను ఉన్నాను, నేను చూసుకుంటా. వాళ్ళు ఏంటంటే అమ్మో అది ఇప్పుడు సపోజ్ వాళ్ళు స్కూల్లోనే ప్రాబ్లం ఫేస్ చేశారనుకోండి, ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ ఉండేది టీచర్స్. సో ఒకవేళ హరాస్మెంట్ కనుక టీచర్స్ నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. సో టీచర్స్ ఇట్లా చేస్తున్నారు అంటే నేను ఈ విషయం నేను వెళ్ళి పేరెంట్స్ చెప్పుకుంటాను,
చెప్పుకోలేనేమో అని ఒక డౌట్ లో ఉండిపోతారు. ఏం చేస్తారు, టీచర్స్ కొడతారు, భయపెట్టిస్తారు. ఒకరు మీ మమ్మీ డాడీ చెప్తే నేను నిన్ను కొడతాను, ఏదో ఒక రకంగా. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా నేను చంపేస్తాను యూజువల్ గా జరిగేది ఏంటంటే చంపేస్తాను, కొడతాను, ఆర్ఎల్స్ కొంతమందికి ఇట్లా యూనో నేను చాక్లెట్ ఇస్తా అట్లా అని కూడా జరిగేటివి కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఆ పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఉండాలి, మనకు వచ్చి చెప్పుకోవాలి అరే ఇట్లా జరుగుతుంది, ఇలా అయింది. సో ఆ ఫ్రీడమ్ మనం అనేది ఇవ్వాలి. సో ఫాదరు కాకపోయినా మదర్ అయినా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు తీసుకొని చేయడం మంచిది. అండ్ ఆల్సో ఈక్వల్లీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఓన్లీ పేరెంట్స్ మీదనే నేను డ్యూటీ తోసేస్తలేను, అది ఆల్సో అప్లైస్ టు స్కూల్స్. స్కూల్లో అంటే ఒక 6 monthsకో 1 yearకో ఒకసారి, 6 months కూడా అనండి, ఒక 3 monthsకి ఒకసారి ఒక చిన్న మా స్కూల్లో అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో ఇది పెట్టేవాళ్ళు అనమాట, సెమినార్స్ లాగా పెట్టేవాళ్ళు. బయట నుంచి వచ్చి వేరే స్కూల్ నుంచి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, అసలు పీరియడ్స్ అంటే ఏంటి, హెరాస్మెంట్ అంటే ఏంటి అని చెప్పేవాళ్ళు. సో అదేంటంటే ఇప్పుడు పేరెంట్స్ కంటే కూడా టీచర్స్ చెప్పేది చాలా ఎక్కుద్ది. అంటే లెసన్స్ ఎట్లా వింటామో ఇది కూడా ఒక పాఠం అన్నట్టు పిల్లలు వినేది టీచర్స్ బాగా వింటారు. సో ఆ లెసన్స్ ఒక లెసన్ లాగానే చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది ఒకటి తెలిస్తే వాళ్ళు అప్పుడు ధైర్యంగా ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ పిల్లలు చెప్పుకోలేరు అనుకుంటే ఈవెన్ ఇప్పుడు 1098 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఇమీడియట్ కాల్ చేయొచ్చు, లేకపోతే 100కి కాల్ చేయొచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు ఇంటర్నెట్ ఇంత పెరిగిపోయింది కదా, గూగుల్లో నెంబర్స్ కొడితే గూగుల్లో మనకి ఇట్లా ఏదన్నా మనకి రెస్క్యూ చేసే టీమ్స్ ఉంటాయి కదా, వాటికి చేసే ఇప్పుడు కొంతమందికి హరాస్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇయర్స్ పాటు నేను వింటూ వస్తాను, ఒక 4 years 5 years అట్లా కంటిన్యూస్గా ఉంటుంది. వాళ్ళు పెద్దగైన తర్వాత ఫేస్ చేసే ట్రామా అంతా కొన్నిసార్లు ట్రామా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అంటిల్ అండ్ అన్లెస్ పేరెంట్స్ విల్ కేమ్ టు నో వెన్ దే బికమ్ అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. దాచిపెట్టడానికి అది చాలా మంది ఏంటంటే 14 years పిల్లలు భయపడి పేరెంట్స్ తర్వాత ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు అవ్వవేమో, పరువు ఏమవుతుంది ఆడపిల్ల ఫ్యూచర్ అనేసి వాళ్ళు దాచేస్తారు, బయటికి రారు. అండ్ ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే 14 years 15 years అమ్మాయిలని లూడ్ చేసే అబ్బాయిలు కూడా ఏమి వాళ్ళ ఏజ్ వాళ్ళు కంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అది ఒకటి చూసుకోవాలి, మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. కొంచెం ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏంటంటే అంటే ఇప్పుడు మారుతున్న కాలం బట్టి ఏంటంటే మన పేరెంట్స్కి ఇప్పుడు వచ్చే పేరెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎట్లా అంటే మన పేరెంట్స్ మనం చాలా స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అంత స్ట్రిక్ట్ పెంచొద్దు, అంత రెస్ట్రిక్షన్స్ ఉంచొద్దు, ఫ్రీడమ్ ఇవ్వాలి అని పెంచుతున్నారు. ఓకే, ఇన్ ఏ వే కరెక్టే, బట్ మీరు ఫ్రీడమ్ ఇస్తూనే ఆ ఫ్రీడమ్ కూడా కంట్రోల్డ్ ఫ్రీడమ్ ఇవ్వాలి. 24/7 చూసుకుంటుండాలి ఏం చేస్తున్నారు, ఏంటి ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారు, బయటికి వెళ్తే ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఏంటి, ఓకే స్కూల్కి వెళ్తే ఏం చదువుతున్నారు, వాళ్ళ చదువు ఎలా నడుస్తుంది. సో ఇట్లాంటి కొంచెం చూసుకుంటూ వెళ్తే ఏంటంటే మనం ఎప్పటికప్పటికి పిల్లలది బిహేవియర్ చేంజెస్ చూసుకోవాలి. దాన్ని బట్టి మోస్ట్లీ 50% అబౌవ్ మనకు అర్థమైపోతుంది. ఓకే చైల్డ్ ఈస్ గుడ్, ఓకే ఫైన్, ఆర్ ఎల్స్ హీ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఎల్స్. సో అట్లీస్ట్ అది ఆ క్లారిటీ అనేది పేరెంట్స్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇంకోటి, పిల్లలు భయపడొద్దు. ఆ భయపడకుండా ఉండేది కూడా మళ్ళీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పాలి, భయపడొద్దమ్మా ఏమైనా జరిగితే వచ్చి చెప్పాలి. అండ్ మనకి లాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. పాక్సో యాక్ట్ వచ్చింది. పాక్సో యాక్ట్ స్పెషల్ మెంట్ ఫర్ చిల్డ్రన్. కరెక్ట్. ఓకే, సెక్షువల్ హరాస్మెంట్ అగైన్స్ చిల్డ్రన్. సో ఏంటంటే ఒకప్పుడు అంత ఫోకస్ ఉండేది కాదు, అంటే జనరల్ క్రిమినల్ యాక్ట్లో ఉండేది. బట్ దెన్ ఇప్పుడు జరుగుతున్న ఈ అఫెన్సెస్ అవన్నీ బట్టి అమెండ్మెంట్స్ జరిగి పాక్సో యాక్ట్ పెట్టారనమాట. ఎస్పెషలీ చాలా సివియర్ పనిష్మెంట్. అవునండి, లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇంటెన్సిటీ అంటే ఒక కేసు బట్టి ఉంటుంది, బట్ సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయండి. అంటే నాకు బాధ అనిపించేది ఏంటంటే ఈ హరాస్మెంట్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్స్తోనే ఎక్కువ అయితే, బయట వాళ్ళు ఎవ్వరు వచ్చి ఇంట్లో పిల్లల్ని అబ్యూస్ చేయరు, ఇంట్లో వాళ్ళని. నేను చెప్తున్నా అని నన్ను రాంగ్గా తీసుకోవద్దు, కానీ తాతలు, ముసలాళ్ళు, అంకుల్స్, మామలు, బాబాయ్లు, కేసెస్లో ఫాదర్స్ వెరీ రేర్గా ఫాదర్స్ కూడా అనుకోవద్దు, కానీ ఫాదర్స్ కూడా నార్త్ ఇండియా సైడ్ చాలా ఈ మధ్యలో ఎక్కువ వినిపిస్తున్నాయి. సో ఎక్కడ కూడా అబ్యూస్ అనేది బయట నుంచి రాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోనే వస్తుంది. సో చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు తాత ఎవరో వచ్చి నేను బయటికి తీసుకెళ్తా అంటే పంపించాల్సిన అవసరం లేదు. మన పిల్లని మనము ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం అయితే అరే తీసుకొని లాకర్లో పెట్టుకుంటాము, దాపెట్టుకుంటాము, ఎట్లా పోతే ఏంటని. అదే నువ్వు బంగారంకి అంత జాగ్రత్త ఉన్నప్పుడు నువ్వు కూతుర్ని అబ్బాయిని పంపించేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు పంపించాలి, మీరు ఉన్నారు కదా, ఎవరంటే వాళ్ళతో ఎందుకు పంపించాలి షాప్స్కి అక్కడికి, అవసరం లేదు కదా. చూసుకోండి,
నేను మరి మొత్తానికి రెస్ట్రిక్ట్ చేసుకుని ఇంట్లోనే కూర్చోబెట్టుకొని నేను అన్ను బట్ మానిటర్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లలు కనుక ఇప్పుడు ఫేస్ చేస్తే అది జస్ట్ ఇప్పటికే కాదండి, అది లైఫ్ లాంగ్ ట్రామా. అంటే కొంతమంది, అంటే నేను చూసిన కేసెస్లో నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఈ ట్రామా ఫేస్ చేశారో వాళ్ళు లైఫ్లో పెళ్ళి కూడా చేసుకోవద్దు అని డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మెన్లో చూసా, ఫీమేల్స్లో చూసా. సో ఒక నాకు తెలిసిన అతను ఒక ఆయన లైక్ 45 years అట్లా ఉంటాడు. సో ఆయన ఏంటంటే చిన్నప్పుడు హీ ఫేస్డ్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. సో అదేమైందంటే పెరిగిన తర్వాత ఆయనకి ఇంకా హీ స్టాప్ టాకింగ్ టు మేల్స్, మొత్తంకే మాట్లాడుకుండడం అలా. తర్వాత పెళ్ళి వద్దనుకొని ఒక రకమైన సైకాలజీ. ఇంకా అంటే ఎవరు ఎలా పెరిగి ఏమవుతారో కూడా తెలియదు. కొంతమంది ఇలా అయిపోవచ్చు, కొంతమంది తెలీదు, బ్యాడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మళ్ళీ సొసైటీలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అదే పని రిపీట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక రేప్ కేసు ఏదైనా చూసుకుంటే కూడా మనకి ఏంటంటే రేప్ చేసేవాడు ఎవ్వడు కూడా అంటే మాక్సిమం నార్మల్ పర్సన్ కాదు. అంటే బ్రూటల్ మర్డర్స్ వింటున్నాం కదా ఈ మధ్యలో, ఎవడు కూడా నార్మల్ పర్సన్ కాదు. సైకలాజికలీ డిస్టర్బ్డ్ పర్సన్స్ చేస్తారు. అంటే ఒకవేళ వాళ్ళ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఒక నార్మల్ పర్సన్ ఎవరు చేయరండి. ఏ చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామానో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఈ అటెంప్ట్స్ చేస్తారు. అండ్ అబ్బాయిలకు కూడా అమ్మాయిలకి ఎంత సివియారిటీ ఉందో అబ్బాయిలకు కూడా అంతే ఉంది. 9th class 8th class అంటే ఇప్పుడు హాస్టల్స్ ఉండే అబ్బాయిలకి ఓన్ వార్డెన్స్ తోని అండ్ బయటికి వెళ్తే అంకుల్స్ తోని. యూ డోంట్ బిలీవ్ ఈవెన్ అడల్ట్స్ ఆల్సో ఫేస్ దిస్ ప్రాబ్లమ్. అబ్యూస్ అంటే నాట్ జస్ట్ చైల్డ్, అంటే ఒక చిల్డ్రనే కాదు, ఈవెన్ మెన్ ఆల్సో ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వర్క్ ప్లేస్లో ఇక్కడ ఎక్కడైతే ఉంది. ఒకటి ఏంటంటే మన ఇండియాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది. అంటే రేప్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే అన్ని కంట్రీస్లో ఉన్నాయి, లేవని కాదు, ప్రతి దాంట్లో ఉన్నాయి, బయటపడవంతే. మన దాంట్లో ఏంటంటే మన దాని మీద ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. అంటే ఈ రీసెంట్గా కొన్ని కేసెస్ వల్ల దానివల్ల ఒక పడిపోయింది. బట్ ఎక్కడైనా ఇవి ఉండేవైతే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనము ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, ఏంటి, హౌ దే గ్రో అప్. ఓకే, ఒక గ్రోన్ అడల్ట్ అనేది పేరెంట్స్ చేతిలో ఉంటుంది, ఎలా పెరుగుతున్నాడు ఏంటి అనేది. సో పిల్లల్ని మంచిగా పెంచుకోవడము, స్కూల్స్లో మంచి ఎన్వైరన్మెంట్ ఉండడము, ఇవన్నీ ప్లేస్ క్రూషియల్ రోల్ అండి ప్రతి ఒక్కరి దాంట్లో. సో ఇన్ కేస్ ఇప్పుడు పేరెంట్స్ ఎవరు లేరు, గార్డియన్స్ ఎవరు లేరు, ఆ పిల్లోడు ఏదో మామయ్య చేతో ఎవరో ఇంట్లో ఉంటున్నాడు, అలా ఏమైనా చేసినా కానీ హౌ దట్ కిడ్ ఏం యాక్షన్ చేసుకోవచ్చు? అదేనండి, 1098కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారు. నాట్ జస్ట్ సెక్షువల్ అబ్యూస్. ఇప్పుడు ఒకవేళ మీరు అన్న సినారియోలో ఒకవేళ బాబులు చైల్డ్ లేబర్ చేపిస్తున్నారు, అర్థమైందా, మామూలుగా పనులు చేపిస్తా ఉంటారు కదా, వాడికి ఎవరు పాపం పిల్లాడికి ఎవరు ఉండరు, ఆ పాపకి ఎవరు ఉండరు, తీసుకెళ్ళి డొమెస్టిక్ వర్క్ చేపిస్తా ఉంటారు. సో దానికి కూడా దే కెన్ గో కంప్లైంట్ అనమాట, ఎందుకంటే చైల్డ్ లేబర్ ఈజ్ అఫెన్స్ కదా. సో దాంట్లో కూడా కంప్లైంట్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.